నా రైతు సోదరులందరికీ నమస్కారం అన్న. నా పేరు భగవంత్ రెడ్డి, కర్నూలు జిల్లా ఏరియా ఇన్ఛార్జ్. నేను కర్నూలు జిల్లా బెలగల్ మండలం బాపులతోటి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ రైతు పేరు వచ్చేసి ఏసోపు. ఈయన దాదాపుగా మా థయో సీడ్స్ 9043 దాదాపుగా 2 ఎకరాలు వేయడం జరిగింది. ఈరోజు మేము ఈ తోటను చూడడానికి వచ్చినాము. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో దాదాపుగా 3 నెలల నుంచి 4 నెలల వరకు రైతులకు వర్షాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. దోమ బెడద చాలా ఎక్కువగా ఉన్నా ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఒకసారి పొలం చూడొచ్చు మీరు. చాలా గ్రీన్నెస్గా, ముడత లేదు, ఫ్లవరింగ్ కానీ చాలా నీట్గా అద్భుతంగా ఉందండి పొలం. ఇది దాదాపుగా 2 ఎకరాలు ఉంటుంది. ఒకసారి మీరు కాయ కూడా గమనించగలరు. చూడండి, కాయ సైజు కానీ దాని విధానం కానీ ఒకసారి గమనించగలరు. ఒకసారి రైతు సోదరులందరూ చాలా అద్భుతంగా ఉందండి తోట. దాదాపుగా 2 ఎకరాల్లో ఇప్పుడు దాదాపుగా ఒక 10 క్వింటాల కాయ రెడీగా ఉందండి పొలంలో. చూడండి ఒకసారి. ఇక్కడ రైతులు మొత్తం చాలా హ్యాపీగా, సార్ ఇటువంటిది ఈ చుట్టుపక్కల మిగతా కంపెనీలు ఉన్నాయి కానీ ఇంత కాయ లెంత్ కానీ తోట ఉండే విధానం కానీ పెరుగుదల కానీ మేము ఎక్కడ చూడలేదు సార్ అంటున్నారు. నా మాట కాదండి, అది రైతు మాట. కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరులు థయో సీడ్స్ 9043 వాడవలసిందిగా కోరుతున్నాము. రెండవది, ఇక్కడ మీరు పూత గమనించగలరు, పింజ గమనించగలరు. దగ్గర కాపు సెట్ అవుతుందండి. ఇంకోటి, తామర పురుగు బెడద కూడా దీనికి తక్కువ ఉందండి. ఒకసారి గమనించగలరు రైతు సోదరులందరూ. చాలా మంచి వెరైటీ అండి. మా కంపెనీ వచ్చేసి దాదాపుగా 12 సంవత్సరాల నుంచి రైతులకు విత్తనాలు అందుబాటులో ఉంచుతూ ఉంది. ఇంకా ముందు కొత్త సీడ్స్ అందుబాటులోకి తెస్తూ ఉంది. కాబట్టి మా కంపెనీ విత్తనం ఎవరైనా ధైర్యంగా వాడచ్చు. ఎటువంటి దోకా లేదు రైతుకి. ఇది రైతు యొక్క విత్తనం. థ్యాంక్ యూ అన్న. ఇది ఇక్కడ క్లైసోపు అన్న కూడా మంచి పెస్టిసైడ్స్, దాని మీద అవగాహన, ఒక ఎఫర్ట్ పెట్టడం వల్లే ఇదంతా ఇంత సక్సెస్ అయిందన్న. అందరూ చూడొచ్చు, ఫ్లవరింగ్ కానీ ఏమాత్రం తగ్గలేదన్న తోట. చాలా మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు. తోట మొత్తం గమనించగలరు. చాలా అద్భుతంగా ఉంది తోట. చూశారు కదన్నా, ఇది తోట. దీని పేరు థయో సీడ్స్ 9043. నా పేరు ఎస్ రాజు, మాది కర్నూలు జిల్లా బెలగల్ మండలం బ్రాహ్మణరెడ్డి గ్రామం. 9043 థయో వాళ్ళది వేసినాము. 24 ప్యాకెట్లు తీసుకున్నాను రెడ్డి దగ్గర, భగవంత్ రెడ్డి దగ్గర. ఆయన ఇచ్చినందుకు మేము ఇది నార మా పొలాలనే చల్లుకొని మేము నార పెంచుకొని నాటేసుకున్నాం. ఇప్పటికి మేము 90 రోజులు అయింది.